హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నా పేరు రాజలక్ష్మి. లక్ష్మీ ఓం ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి అంటే అందరూ అన్సబ్స్క్రైబర్ చేస్తున్నారు. నా ఛానల్ పెరుక్కోకుండా చేస్తున్నారు. చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పులగం చేస్తున్నాను. మీరు ఏం చేసినా నేనైతే వీడియో చేస్తూనే ఉంటాను, పెడుతూనే ఉంటాను. ఎప్పుడు అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పులగం చేస్తున్నానండి. శనివారము స్వామివారికి అయితే కూడా నైవేద్యం అయితే కూడా చేశానన్నమాట. ఇక్కడైతే పులగం అండి. ఇవి ఏదైనా పెసరబ్యాళ్ళు ఇలా అన్నీ ఫ్రై చేశాను దూరగా. నాకు వచ్చిన భాషలో నాకు వచ్చిన మాటలతో నేను మాట్లాడుతూ ఉంటాను. చూసేవాళ్ళు చూడండి, చూడుకోకునే వాళ్ళు స్కిప్ చేయండి. అంతవరకు అన్సబ్స్క్రైబర్ ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడే ఫ్రై చేశానండి. వీటిలోకి అయితే కూడా బియ్యం పోసేసి మనం నీట్గా కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనమాట. మన రైస్ గిన్నెకి వచ్చింటుంది కదండి, రైస్ కుక్కర్కి. ఆ కప్పు అయితే కూడా 1 కప్పు పెసరబ్యాలు వేసాను, 2 కప్పులు అయితే కూడా బియ్యం వేసేసాను. ఇప్పుడైతే కూడా మనం ఒక గిన్నెలోకి పోసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాము. ఈరోజు శనివారం అండి. స్కూల్ లేదు పిల్లలకైతే కూడా. సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. మా ఇంట్లో మామూలుగా ఉండదు. ఇలా చేస్తే కూడా పులగం బాగుంటుందండి. మామూలుగా అయితే కూడా గ్రీన్ పీసులు ఉంటాయి కదా, ముడి పీసులు అంటారు వాటితో చేస్తారు పులగము. మాకు అవి లేవు ఇంట్లో, అందుకోసం నేనైతే కూడా ఇలా చేస్తున్నాను అనమాట. ఇది నేను నాకు కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు మా ఇంట్లో చేసేది అనమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది అని మా అత్త చెప్పేది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కడిగేసి అయితే కూడా పెట్టేసాను అండి. ఇప్పుడైతే కూడా ఉప్పు వేసేసుకున్నాము. మనము పెసర్లు ఫ్రై చేసినాం కదా, అందుకే వాటర్ అలా ఉన్నాయన్నమాట. 2 టైమ్స్ కడిగాను. ఇప్పుడు మూత పెట్టేస్తామండి. మూత పెట్టేసి ఇది అయ్యేలోపు మనమైతే కూడా పూజ చేసేసుకున్నాము. రవ్వ కేసరి అయితే కూడా చేశాను అనమాట దేవునికి. పూలన్నీ పెట్టేసుకున్నాము. దీపాలన్నీ అయితే కూడా శుభ్రం చేసుకున్నానండి. గురువారం అన్నీ నేనైతే కూడా పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా. సోమవారము, మంగళవారము, బుధవారం 3 రోజులు వచ్చేసి ఇంట్లో శుభ్రం చేసేసుకున్నాను. గురువారము పటాలన్నీ మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. ఇప్పుడైతే కూడా మనము పూజ పెట్టేసుకున్నాము. మా ఇంట్లో అయితే కూడా పూజ సింపుల్గానే ఉంటుందండి. నేను ఎక్కడ బయటికి వెళ్ళాను అనమాట. అందుకే వీడియోస్ అయితే కూడా ఎక్కువ వంట అనేది పూజ ఇవే ఉంటాయి. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చకోకుండా స్కిప్ చేయండి. నాకేం పెద్దగా నేనేం చదువుకోలేదు. నాకైతే కూడా మాట్లాడే విధానం కూడా తెలియదు అనమాట. ఎందుకంటే మ్యారేజ్ కాకుండా కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటుంటే లేదా తోటకి వెళ్తుంటే అంతే. బయట ప్రపంచం అంటే ఏమో అనేది నేను తెలియకుండా పెరిగాను అనమాట. ఇక్కడికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కానీ ఇక్కడ కానీ ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అనమాట. మనుషులతో ఎక్కువ పర్సన్ నేను. మాట్లాడాలంటే భయం అనమాట. ఆ భయంతోనే నాకు సరిగా మాట్లాడేది కూడా రాదు. బయటికి వెళ్ళాలన్నా కానీ ఒంటరిగా నేను వెళ్ళను అనమాట. అదొక భయం అనమాట. ఆ భయంతోనే నాకు మాట్లాడేకి రాదనమాట. ఏం మాట్లాడితే ఏ విషయం ఎట్లా ఏమనేది భయం వేస్తుంది అనమాట. ఇదండి నా భయం గోల్ అయితే కూడా. పూజ అయితే కూడా ఇలా చేసుకుంటున్నాను అనమాట.
మీరు కామెంట్ చేయండి వీడియో ఎలా తీయాలి ఏమి అనేది. వీడియో తీసే కూడా రాదు నాకు. ఇది మా కోడలు చూపించింది. మా కోడలు అంటే కూడా మా ఆడపడుచు కూతురు అన్నమాట. ఆ పిల్ల చూపించింది ఇలా పెట్టుకోమని. అలా పెట్టేసుకుంటాను. ఇంకా ఎడిటింగ్ చేసేది అదంతా ఇది కూడా నాకు రాదు, ఇంకా నేర్చుకోలేదన్నమాట. పూజ చేసేసానండి. అయితే ఇచ్చాను. కొబ్బరికాయ అయితే కొట్టలేదు. మా వారికి నేను బజారు పోయాను, కుదరలేదు. 3 రోజులు పోతున్నా కుదరలేదు. అందుకే మనం పూజలో దీపం పెట్టి నైవేద్యం పెట్టి దేవుని అయితే మొక్కుకున్నాము. పూజ అయితే బాగా జరిగింది. ఇందేండి మా ఇంట్లో అయితే మన పూజ శనివారం ఇలా జరిగింది. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః.